హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను మహా. ఇక్కడ నేను 29.5 నడుము లూజ్ ఉండే బ్లౌజ్ని కటింగ్ అనేది చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్లో చెప్పండి, నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ లైనింగ్ని షింక్ చేసేసుకొని ఐరన్ చేసుకోవాలండి. ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్లో ఉంది. ఓపెన్స్ వచ్చి ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్ వచ్చి మన వైపుకు ఉండాలి. కింద స్ట్రైట్గా ఒక లైన్, నాకు ఎక్కువలు తక్కువలు ఉందండి, క్లాత్ అనేది క్రాస్ వచ్చేసింది. దానికోసం స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు అండి, బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉందో ఆ మార్కింగ్ దగ్గర నుండి పొడవు అయితే పెట్టేసుకోవాలి. నాకు ఇక్కడ 14.5 వచ్చింది. 14.5కి నేను మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను. బ్యాక్ సైడ్ లెంత్ కూడా మనకి బ్యాక్ సైడ్ రౌండ్ లెంత్ కూడా ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చులతో కలిపి మార్కింగ్ చేసుకోండి. ఇలా ఇక్కడ నాకు నడుము లూజ్ వచ్చేసి 29.5 ఉంది. 29.5లో 4వ భాగాన్ని 7 3 పాయింట్లు వచ్చిందండి నాకు. ఇక్కడ నడుము దగ్గర 7 3 పాయింట్లకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా బ్యాక్ సైడ్ డాట్ కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ పెట్టుకోండి. 2 ఇంచులు ఖర్చులకు పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర కూడా 7 3 పాయింట్లకు ఒక మార్కింగు, చెస్ట్ లూజ్కి 1.5 ఇంచ్ కలుపుకోవాలి. ఖర్చుకి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ కొలత పొడవు ఎంతైతే తీసుకున్నారో ఇటు సైడ్ కూడా సేమ్ అదే కొలత అనేది తీసుకోవాలి. 14.5 ఇంచులు. ఈ 14.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని షోల్డర్ దగ్గర 2 లైన్స్ అయితే డ్రా చేసుకోండి. సైడ్స్ కూడా ఈ ఖర్చుకు 2 లైన్లు అనేది డ్రా చేసుకోవాలి. అలాగే నెక్ రౌండ్ తిరిగే దగ్గర కూడా ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ షోల్డర్ అండి, షోల్డర్ మార్కింగ్ వచ్చేసి 29.5 ఉంది కాబట్టి 5.5 తీసుకున్నాను నేను. నెక్ విడ్త్ 2.5. ఇక్కడ రౌండ్ నెక్ దగ్గర కూడా 2.5 తీసుకోవాలి. ఆమ్ రౌండ్ కోసము ఫస్ట్ నేను ఇక్కడ 5.5కు పెట్టాను. 5.5కు పెడితే నాకు ఆమ్ రౌండ్ అనేది సరిపోలేదు. ఇలా నేను ఎందుకు 2 సార్లు మార్కింగ్ చేశాను అంటే, ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే డైరెక్ట్గా పెట్టేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి నేను ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టానండి. ఇలా కూడా తెలుసుకుంటారు అని చెప్పి, లేదంటే నేను డైరెక్ట్గా 6 ఇంచులకు పెట్టుకుంటే నాకు కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ 5.5కి మార్కింగ్ పెట్టేసుకొని 1.5కి కార్నర్లో మార్కింగ్ పెట్టుకోవాలి. ఆమ్ రౌండ్ స్కేల్తో ఇలా రౌండ్గా ఆమ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆమ్ రౌండ్ దగ్గర మార్కింగ్ పెడుతున్నాను కదా, ఆది బ్లౌజ్కి కుట్లు కనిపించట్లేదని చెప్పి నేను ఒక మార్కింగ్ అయితే పెట్టాను. ఇలా పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని కొలిస్తే సైడ్కి ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంది, అంటే 6 ఇంచులకి పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు నేను మళ్ళీ 6 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఈ కార్నర్లో 1.5కు పెట్టుకొని ఆమ్ రౌండ్ స్కేల్తో ఈ విధంగా డ్రా చేసేసాను. డ్రా చేసి మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకొని ఆమ్ రౌండ్ని కొలిచాను. కొలిస్తే నాకు కరెక్ట్గా సరిపోయింది, ఇంకా ఏం ప్రాబ్లం కూడా లేదు. ఇలా నీట్గా వచ్చేసింది, కరెక్ట్గా సరిపోయింది, ఇంకా అటు ఇటు కూడా ఏం పోలేదన్నమాట. సో ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు ఒక 1/4 ఇంచ్ అనేది డౌన్గా కటింగ్ చేసుకోండి, క్లారిటీగా వస్తుంది. అయితే బ్యాక్ నెక్ వచ్చేసి ఇలాగ నేను కొంచెం స్టార్ నెక్లో పెట్టమన్నారు నన్ను. సో నేను దానికోసమని ఈ కింది వైపు నుండి 2 ఇంచులకు మార్కింగ్ చేసుకొని స్కేల్తో జస్ట్ ఒక 1/4 ఇంచు మనం పెట్టిన లైన్ కన్నా అవతల వైపు కంటే షోల్డర్ వైపుకి ఒక 1/4 ఇంచ్ అనేది ఇలా స్ట్రైట్ క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి ఈ మార్కింగ్కి ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా నాకు ఇలా పెట్టమని చెప్పారు కాబట్టి నేను ఈ విధంగా పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఈ కింది వైపున క్రాస్ లైన్ స్ట్రైట్గా కటింగ్ చేసేసుకొని బ్లౌజ్కి మార్కింగ్ ఏ విధంగా అయితే పెట్టుకున్నామో అదే విధంగా మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలి. అయితే నడుం దగ్గర డాట్ కోసము మనం లూజులతో కలిపి సైడ్ 2 ఇంచులు కాకుండా ఎంతైతే ఉందో మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకొని అటు ఇటు ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. అక్కడ నుండి ఖర్చు వైపుకి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి, ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇలా క్రాస్ తీయడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుందండి. ఇప్పుడు బ్లౌజ్ ఎలా ఉందో అలాగా యాజ్ టీజ్గా కటింగ్ అయితే చేసుకోవాలి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఏదన్నా డౌట్ ఉంది అనుకుంటే నన్ను కామెంట్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. నేను ఏ బ్లౌజ్ అయినా సరే అండి, కాటన్ లైనింగ్ వేస్తున్నాను అంటే దాన్ని షింక్ చేసి ఐరన్ చేయండి, నేను కటింగ్ చేయనండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఇలాగా 4 మడతలు పెట్టుకోవాలండి క్లాత్ని.
అంటే 2 హ్యాండ్స్ రావాలి కాబట్టి పైన మనకి క్రాసులు ఉన్నాయి కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచుకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. పైనుండే లైన్ కటింగ్ చేసేసుకోండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఖర్చులతో కలిపి 9.5 ఇంచులు హ్యాండ్ పొడవు పెట్టుకోవాలి. ఈ విధంగా అటు సైడ్ కూడా 9.5 ఇంచుకి పెట్టుకొని 3.5 ఇంచుకి డౌన్ తీసుకోవాలి. స్ట్రైట్గా 9.5 ఇంచు దగ్గర ఒక మార్కింగు, 3.5 ఇంచు దగ్గర ఒక మార్కింగ్, ఇలా లైన్స్ డ్రా చేసుకోండి. 1 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. 9.5 ఇంచుల దగ్గర 1 ఇంచుకి ఇలాగా ఒక మార్కింగ్ పెట్టుకొని ఆది బ్లౌజులో చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోండి. నాకు ఇక్కడ 8.5 ఇంచులు వచ్చింది. 8.5 ఇంచులు క్రాస్గా పెట్టుకొని ఎక్కడికైతే వచ్చిందో అక్కడ మార్కింగ్ పెట్టుకోండి. మళ్ళీ ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి. ఆ మార్కింగ్ దగ్గర నుండి ఎక్కడికైతే వచ్చిందో మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టి ఇక్కడ 1.35 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఆ మార్కింగ్ కలిసేలాగా ఇలా డ్రా చేయండి. మళ్ళీ ఇక్కడే ఒక 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ ఆమ్ రౌండ్ స్కేల్తో ఈ విధంగా కరువు తీయండి. లోపల వైపుకి ఇది ఒక సైడ్ మాత్రమే ఇలా కరువు అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు మార్కింగ్ పెట్టారనుకోండి, హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అసలు లూజులు అనేది కూడా రాదన్నమాట, చాలా నీట్గా వస్తుంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు అండి. ఇలా హ్యాండ్ లూజ్కి 5.5 ఇంచులు, ఖర్చుకి 2 ఇంచులు పెట్టుకోవాలి. ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలాగా కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, హ్యాండ్కి కటింగ్ చేసుకుంటే అయిపోద్ది. తక్కువ కాకుండా చూసుకోండి. తక్కువ ఉంటే మళ్ళీ హ్యాండ్కి అతుకులు అనేది వేసుకోవాల్సి వస్తుంది. ఎలాగైతే మార్కింగ్ పెట్టుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే కటింగ్ అయితే చేసేసుకోండి. మధ్యలో ఒక మార్కింగ్ ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలి హ్యాండ్కి. ఇలా సైడ్ కూడా ఒక ఖర్చు పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్ని ఓపెన్ చేసుకొని 2 పీసులకు మాత్రమే ఇలా ఒక సైడు కరువు అనేది తీసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ కూడా ఒక ఖర్చు అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ అనేది మన వైపుకు ఉండాలండి, క్లోజ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. బ్యాక్ కట్ చేసేటప్పుడు ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి. ఇది మాత్రం గమనించుకోండి. ఇక్కడ నాకు లైనింగ్ క్రాస్లో వచ్చింది కాబట్టి మెయిన్ తక్కువ ఉండే పీసు ఆ కింది వైపు నుండి కొంచెం చూసుకొని మార్కింగ్ చేసుకోండి, లేదంటే మళ్ళీ షోల్డర్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని క్రాస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా యాజ్ ఇట్ ఈజ్ మొత్తం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలండి. చుట్టూ ఈ విధంగా చుట్టూ మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసి పక్కన పెట్టుకోండి. ఈ కింది వైపు నుండి 2.5 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఖర్చు సైడు 2.5 ఇంచుకి ఒక మార్కింగ్, 3 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టండి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనకి నెక్ పొడవు ఎంత ఉందో ఫస్ట్ అయితే కొలుచుకోండి. ఇక్కడ ఇది రౌండ్ నెక్ కాదండి, ఎల్ షేప్లో వస్తుంది. ఇలాగా నెక్ పొడవు ఎంతైతే ఉందో దానికంటే ఒక 1/4 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ని ఇలాగే పెట్టేసి 4వ ఉక్స్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఉక్స్ పట్టీ సైడ్ మాత్రమే కొలత తీసుకోండి, అప్పుడే మీకు క్లారిటీగా వస్తుంది. అలాగే డాట్ పొడవు ఎంత ఉందో చూసుకోండి. ఇప్పుడు మనం 2.5 ఇంచుకి మార్కింగ్ పెట్టాం కదా, దానికంటే ఒక 1/2 ఇంచు కిందికి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే నాకు బ్లౌజ్ పొడవు డాట్ పొడవు అనేది అంతవరకే వచ్చింది. ఇలా 3 ఇంచుల దగ్గరికి ఖర్చు వైపుకి క్రాస్గా ఒక లైన్ డ్రా చేయండి. 4వ ఉక్స్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టాం కదా, అక్కడి నుండి ఈ మధ్యలోకి ఇలా మార్కింగ్ పెట్టేయండి. ఇప్పుడు ఫ్రంట్ కూడా అంతేనండి. ఇలా ఫ్రంట్ మనము ఎంతైతే తీసుకున్నామో 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోండి. ఆమ్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచు తగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఫ్రంట్ రౌండ్ నెక్ కాదండి, కొంచెం స్టార్లో అలాగే ఎల్ షేప్లో కానీ స్టార్లో కానీ మార్కింగ్ చేసుకోవాలి. నేను కింది వైపు నుండి 1 ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని ఇలాగా కొంచెం స్టార్ నెక్లో మార్కింగ్ అయితే పెట్టేశానండి. ఈ విధంగా ఇలా పెడితేనే వాళ్ళకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందంట ఫ్రంట్ సైడు. సో కస్టమర్ ఎలా చెప్పారో నేనైతే అలాగే డ్రా చేశాను. పొడవు వచ్చేసి నాకు మొత్తం 13.5 ఇంచులు వచ్చిందండి. చూశారు కదా. ఇప్పుడు యాజ్ టీజ్ మన మార్కింగ్ ఎలాగైతే పెట్టుకున్నామో యాజ్ టీజ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్ని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే సబ్స్క్రైబ్ చేసుకొని క్లిక్ చేశారు అంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా మీ ఫోన్కి అయితే వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. బిగినర్స్కి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి. మీరు కూడా ఈ వీడియో చూసి తెలుసుకొని మీ బ్లౌజులు మీరే కట్ చేసుకొని కుట్టుకుంటారనే ఒక ప్రయత్నమే నాది.
ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర క్రాస్గా మార్కింగ్ చేసాం కదా, ఆ పీస్ అయితే కటింగ్ చేసేసుకోండి. అలాగే నెక్కును కూడా కటింగ్ చేసేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ రెండు సమానంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు సైడ్ ఖర్చు దగ్గర మార్కింగ్ చేసుకోండి. డాట్ ఇది షేప్ బెల్ట్కి పొడవు ఎంత ఉంది, ఖర్చులు ఎంతెంత ఉన్నాయి అని మార్కింగ్ చేసుకోండి. పొడవు వచ్చి నాకు 11 ఇంచులు, ఖర్చు సైడ్ మాత్రము ఒక పాయింట్ తక్కువ 3 ఇంచులు ఉంది. ఫ్రంట్ సైడ్ అది మన ఇష్టం అండి, 3 ఇంచుల కంటే తగ్గకూడదు. 3.5 3.5 కూడా పెట్టుకోవచ్చు. 3 ఇంచుల కంటే తగ్గకుండా చూసుకోండి. మధ్యలో డాట్ దగ్గర వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ నాకు క్లాత్ ఉంది కాబట్టి నేను ఒక్కొక్క షేప్ బెల్ట్కి లైనింగే రెండు పీసులు వచ్చేలాగా కటింగ్ చేసుకుంటున్నాను. మళ్ళీ మెయిన్ పీస్ కూడా రెండు పీసులు వేసుకున్నామంటే మనకి షేప్ బెల్ట్ అనేది మందంగా ఉందనుకోండి, అంటే కొంచెం ఎక్కువ క్లాత్ పెట్టామంటే స్టిఫ్నెస్ అనేది ఎక్కువ వస్తుంది. మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా అదే విధంగా కూడా ఉంటుందన్నమాట. సో అందుకని నేను ఇక్కడ క్లాత్ ఉందని చెప్పి ఈ విధంగా కటింగ్ అయితే చేసేసానండి షేప్ బెల్ట్ని. ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టి కటింగ్ అయితే చేసుకోవాలి. శారీ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది, బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ అండి, మీకు ఇక్కడ ఆల్రెడీ తెలుస్తుంది కదా. సో నేను ఎటుపక్క రాంగ్ ఎటుపక్క రైట్ అని ముందు చూసుకుంటున్నాను. దాన్ని బట్టి నేను కటింగ్ అయితే చేస్తున్నానండి. హడావిడిగా కట్ చేసుకోకుండా ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. పెద్ద బార్డర్ ఉండే సైడు హ్యాండ్ అయితే పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్కి లైన్స్ అయితే అడ్డంగా పడిపోయాయండి, ఇంకా మనకు తప్పదు. ఎందుకంటే పెద్ద బార్డర్ వచ్చేసింది కాబట్టి హ్యాండ్ ఒక సైడు ఇలా అడ్డ లైన్ అయితే పడిపోయిందండి. సో నేను ఇలా బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగే రాకూడదని చెప్పి, ఫ్రంట్ ఎలాగో క్రాసు అది మనం ఎటు పెట్టినా తెలియదు కాబట్టి బ్యాక్ సైడ్ కూడా ఇలా రాకూడదు అని చెప్పేసి నేను నిలువుగా లైన్స్ నిలువుగా రావాలని నేను క్లాత్ని మళ్ళీ మార్చుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేశానండి. ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని పెట్టి కటింగ్ అయితే నీట్గా చేసేసాను. ఫ్రంట్ కూడా అంతేనండి, ఫ్రంట్ క్రాస్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇదిగోండి, బిగినర్స్కి నేను అర్థమయ్యేలాగే చెప్తున్నానండి. ఎవరికైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లైనింగ్ కంటే మెయిన్ పీసు ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి. మనం కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ప్రాబ్లం లేదు, కానీ తక్కువ ఉందంటే మళ్ళీ అతుకులు పడాల్సి వస్తుంది. ఈ ఫ్రంట్ అయితే ఇదిగో ఇలాగైనా పెట్టుకోవచ్చు అండి, నెక్కు ఇలాగైనా మనకి ఆపోజిట్లో ఉండేలాగా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ విధంగా అయినా కూడా పెట్టుకోవచ్చు. మనకు అతుకులు పడకుండా ముందు మెయిన్ చూసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా పెట్టేసుకొని నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. షేప్ బెల్ట్కి నాకు ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి వేస్ట్ చేయకుండా నేను ఎక్కువ పీస్ అయితే కట్ చేసుకున్నానండి. ఒక్కొక్క షేప్ బెల్ట్కి మొత్తం 6 పీసులు అయితే వస్తాయి. ఇదేం పెద్ద మందంగా ఏం లేదు కాబట్టి, చాలా పలచగానే ఉంది కాబట్టి 6 పీసులు అంటే పెద్దగా ఏం మందంగా రాదు, నార్మల్గానే వస్తుంది. ఈ మిగిలిన క్లాత్ మొత్తాన్ని నేను షేప్ బెల్ట్కి అయితే కటింగ్ అయితే చేసేసానండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. అంటే మీకు అర్థమైందా, అర్థం కాలేదా ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.